హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఫుడ్ కడాయి ఛానల్. ఈరోజు మన రెసిపీ కొర్ర బియ్యంతో పరమాణం ఎలా చేసుకోవాలో చూద్దామండి. అంతకన్నా ముందుగా యాజ్ యూజువల్గా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మనం ఈ పరమాణం తయారు చేయడానికి ముందుగా నేనైతే ఒక గ్లాస్ కొర్రలు తీసుకున్నానండి. కొర్రలు అనేది చాలా హెల్దీ ఫుడ్, హై ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది మన హెల్త్కి చాలా మంచిది. రెగ్యులర్గా చేసుకునే బియ్యంతో కాకుండా కొర్రలతో ట్రై చేస్తే హెల్దీ ప్లస్ వెరైటీగా ఉంటుంది. ఒక గ్లాస్ కొర్ర బియ్యం తీసుకున్నాను నేను. దాన్ని 1 అవర్, మేబీ 2-3 అవర్స్ అయితే బాగుంటుంది, కానీ ఫాస్ట్గా అంటే 1 అవర్ అయితే సరిపోతుంది. నానబెట్టి కడిగిన తర్వాత ఒక గ్లాస్ కొర్ర బియ్యానికి గ్లాసు పాలు వేసానండి, కాచి చల్లార్చిన పాలు. 2 గ్లాసులు, అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసాం. ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడైతే కార్తీక మాసం రెగ్యులర్గా ఏదో ఒక ప్రసాదం చేస్తుంటాం. కార్తీక మాసం కాకపోయినా మనం దేవునికి పెట్టుకున్నప్పుడు ఇది కూడా ఒకటి ఆప్షనల్. పరమాన్నం ఎక్కువగా చేస్తుంటాం కాబట్టి కొర్రలతో మంచిది. ఇప్పుడు ట్రెండ్ అంతా ఇదే కదా, స్ప్రౌట్స్ ఇవే కాబట్టి దీంతో ట్రై చేసాం. ఇది మనం పట్టుకొని ఇలా చూస్తే మనకి అన్నం ఉడికినట్టేనండి, మెత్తగా అయిపోతుంది. మెత్తగా ఉడికిన తర్వాత కొబ్బరికూర ఇది కంపల్సరీ వేయాలండి, స్కిప్ చేయడానికి లేదు. ఎందుకంటే దీనివల్ల కొర్రల పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి కొబ్బరి చాలా హెల్దీ కూడా. ఇది మాత్రం స్కిప్ చేయకండి. కొబ్బరి వేసిన తర్వాత జస్ట్ ఒక 4 మినిట్స్ ఉడికించిన తర్వాత మీకు టేస్ట్కి సరిపడా, స్వీట్ ఎక్కువైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేకపోతే తక్కువ సరిపడినంత. నేనైతే గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి గ్లాస్ బెల్లం కూర వేసాను. తక్కువ స్వీట్ ప్రిఫర్ చేస్తాం ఇంట్లో. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత, బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇలా అయిపోతుంది. ఈ స్వీట్ మనం వేసిన బెల్లం యొక్క స్వీట్ అది బాగా తెలియాలి అంటే చిన్న చిటికెడు సాల్ట్ వేయండి. వేసి ఇంకొక 2 గ్లాసెస్ కాచి చల్లార్చిన పాలు, వేడిగా ఉన్నా పర్వాలేదు, వేసుకొని ఈ పాలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు మరిగించకండి. ఎందుకంటే ఆల్రెడీ మనము సాల్ట్ వేసాం కాబట్టి ఇది ఎక్కువ మళ్ళీ బాయిల్ చేస్తే పాలు విరిగిపోతాయి. వేసి జస్ట్ ఒక్క నిమిషం నుంచి ఆ స్టవ్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ మనం ఇందులోని జీడిపప్పు కిస్మిస్ కోసం గీ పెట్టి, నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పులు కిస్మిస్ వేసి బాగా ఫ్రై చేసి అందులోని వేసుకోవడమే. తప్పకుండా ట్రై చేయండి. ఈజీ అండ్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఇది. చిటికలో మనం ప్రసాదం చేసి నైవేద్యంగా పెట్టేయచ్చు, మంచిది కూడా. తప్పకుండా ట్రై చేయండి. అంతే, కొర్ర బియ్యం పరమాణం మనకి రెడీ అయిపోయింది. దీన్ని చల్లగా తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తీసుకున్న చాలా బాగుంటుందండి. వేడివేడిగా అయినా బాగుంటుంది, ఎలాగైనా ఇది అల్టిమేట్ టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి పరమాన్నం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.